హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్. ఫేవరెట్ వర్సెస్ అండర్ డాగ్. స్ట్రాంగ్ బ్యాటింగ్ టీమ్ వర్సెస్ బ్యాలెన్స్డ్ టీమ్. ఒకవైపు మ్యాచ్ విన్నర్స్, మరోవైపు సంచలన ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్స్. ఒకవైపు మాస్, ఒకవైపు క్లాస్. ఎవరు గెలుస్తారు, ఎవరు స్ట్రాటజీలు ఏంటి, ఎవరు బలాలు బలహీనతలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మూడో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా, రెండో ట్రోఫీ కోసం న్యూజిలాండ్ దుబాయ్ లో జరగనున్న ఫైనల్స్ లో పోటీ పడబోతున్నాయి. రెండు టీంలు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. న్యూజిలాండ్ ఐసీసీ టోర్నమెంట్స్ లో రెచ్చిపోయి ఆడి ఎంత బలమైన టీం కైనా షాక్ ఇవ్వగలదు. ఐసీసీ టోర్నమెంట్స్ లో ఈ టీమ్స్ మధ్య జరిగిన ప్రతి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరుపురాని అనుభూతిని అందించాయి. ఒకసారి ప్రీవియస్ రికార్డ్స్ చూద్దాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 2 ఫైనల్స్ జరిగాయి. రెండిట్లోనూ న్యూజిలాండే గెలిచింది. మొదటిసారి 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సచిన్, గంగూలీ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్న ఇండియాని న్యూజిలాండ్ ఓడించి తన మొదటి ఐసీసీ టైటిల్ ని గెలుచుకుంది. ఆ మ్యాచ్ లో ఆల్రౌండర్ క్రిస్ కెయిన్స్ 102 పరుగులతో చరిత్ర సృష్టించాడు. రెండోది 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. సీజన్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన ఇండియాకి ఫైనల్స్ లో న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. 8 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. రికార్డ్స్ న్యూజిలాండ్ కి అనుకూలంగా ఉన్నా వాటికి రివెంజ్ తీర్చుకోవాలని రోహిత్ శర్మ మ్యాచ్ కి రెడీ అవుతుంది. వే టు ఫైనల్. ఇండియా ఆడిన అన్ని మ్యాచెస్ లో గెలిచి ఫైనల్ కి చేరింది. బంగ్లాదేశ్ పై 234 రన్స్ చేసింగ్ ని ఈజీగా చేసి 6 వికెట్స్ తేడాతో గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై కోహ్లీ సూపర్ సెంచరీతో అద్భుతమైన విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ తో బ్యాటింగ్ లో తడబడిన వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ తో మంచి విజయాన్ని అందించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 264 రన్స్ చేసింగ్ ని ఈజీగా చేసి ఓటమి ఎరగకుండా ఫైనల్ చేరింది. మరోవైపు న్యూజిలాండ్ పాకిస్తాన్ పై 60 రన్స్ తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ పై 5 వికెట్స్ తో గెలిచి సెమీస్ కి క్వాలిఫై అయింది. తర్వాత ఇండియాతో ఓడిన గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఓటమి నుండి నేర్చుకున్న పాఠాలతో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికాతో భారీ స్కోర్ చేసి 50 రన్స్ తో గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఫైనల్ కి చేరింది. ఇండియా కీ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ. కెరియర్ లో 300 ఓడిఐ ఆడుతున్న కోహ్లీ ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 3 పొజిషన్ లో నిలకడగా దాటిగా ఆడగలడు. రోహిత్ శర్మ అండ్ సుపర్ గిల్ మంచి ఓపెనింగ్ ఇవ్వగలరు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. దుబాయ్ పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి శ్రేయర్ మంచి ఇన్నింగ్స్ ఆడగలడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను మంచి ఫామ్ లో ఉండడం ఇండియాకి అడ్వాంటేజ్. అక్షర్ పటేల్ కూడా ఆల్రౌండర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక బౌలింగ్ లో సెమీ ఇంజురీ నుండి కోలుకొని పవర్ ప్లే లో అండ్ డెత్ ఓవర్స్ బాగా వేస్తున్నాడు. స్పిన్నర్స్ లో వరుణ్ చక్రవర్తి, జడేజా, కులదీప్ మంచి ఫామ్ లో ఉన్నారు. స్పిన్ పిచ్ కావడం వల్ల న్యూజిలాండ్ కి కష్టాలు తప్పవు. న్యూజిలాండ్ టీమ్ లో బ్యాటింగ్ లో ఓపెనర్ రచిన్ రవీంద్ర, విల్ యంగ్ ప్రతి మ్యాచ్ లోను మంచి పార్ట్నర్షిప్ ఇస్తూ టీమ్ కి మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. రచిన్ రవీంద్ర సెమీఫైనల్లో సెంచరీ చేసి ఫైనల్లో మన బౌలర్స్ కి సవాల్ గా మారనున్నాడు. మరో కీలక ఆటగాడు కేన్ విలియమ్స్. క్లాస్ టచ్ తో సెమీఫైనల్స్ లో సెంచరీతో పాటు టోర్నీలో ప్రతి మ్యాచ్ లో బాగా ఆడుతూ మంచి ఫామ్ లో ఉన్నాడు. మరో కీ ప్లేయర్ టామ్ లతం. ఇండియాతో మంచి రికార్డ్స్ ఉన్నాయి అండ్ తన స్పిన్ బాగా ఆడగలడు. డార్లీ మిచెల్ అండ్ ఫిలిప్స్ తమదైన రోజున తమ జట్టుకు విజయాన్ని అందించగలరు. బౌలింగ్ లో మిచెల్ సాంటన్, మ్యాట్ హెన్రీ మంచి ఫామ్ లో ఉన్నారు. హెడ్ టు హెడ్ మ్యాచ్ రికార్డ్స్. ఇప్పటి వరకు రెండు టీములు ఆడిన 119 వన్డే మ్యాచ్లలో భారత్ 61 గెలిచింది. న్యూజిలాండ్ 50 విజయాలను సాధించింది. ఆడిన 2 ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో రెండింటిలోనూ న్యూజిలాండ్ గెలిచి ముందంజలో ఉంది. హెడ్ టు హెడ్ బ్యాటిల్. రోహిత్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. పవర్ ప్లే లో అద్భుతంగా ఆడగల రోహిత్ శర్మకి లీగ్ మ్యాచ్ లో మ్యాట్ హెన్రీ ఇబ్బందులు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో వాళ్ళ పోరు ఆసక్తికరంగా ఉంటుంది. నెక్స్ట్ విరాట్ కోహ్లీ వర్సెస్ కెప్టెన్ శాంటన్. కోహ్లీ ఈ మధ్య కాలంలో స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నాడు. అసలే దుబాయ్ పిచ్ కి స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది. సో జరగబోయే మ్యాచ్ లో కోహ్లీ ఎలాంటి స్ట్రాటజీతో వస్తాడో ఆసక్తికరంగా ఉంటుంది. రచిన్ రవీంద్ర వర్సెస్ షమి. పవర్ ప్లే లో దాటిగా ఆడగల రచిన్ రవీంద్రని షమి ఎలా కట్టడి చేస్తాడో చూడాలి. కేన్ విలియమ్సన్ వర్సెస్ చక్రవర్తి. లీగ్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్ తో న్యూజిలాండ్ మీద 5 వికెట్లు తీసి ఇబ్బందులు పెట్టాడు. ఈ మ్యాచ్ లో వరుణ్ ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. స్ట్రెంగ్త్. టీమిండియాకి బ్యాటింగ్ లో రోహిత్ అండ్ కోహ్లీ ఫామ్. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, జడేజా. న్యూజిలాండ్ కి బ్యాటింగ్ లో కేన్ విలియమ్స్ అండ్ రచిన్ రవీంద్ర. బౌలింగ్ లో కెప్టెన్ శాంటన్ అండ్ మ్యాట్ హెన్రీ. వీక్నెస్. ఇండియాకి ఫాస్ట్ బౌలింగ్ ప్రధానమైన నెగటివ్. బుమ్రా లేకపోయేసరికి పవర్ ప్లే లో వికెట్స్ తీసే బౌలర్స్ లేరు. బ్యాటింగ్ లో ఎక్కువగా ఒకరిద్దరి మీద డిపెండ్ అవ్వడం. మరోవైపు న్యూజిలాండ్ కి అందరు బ్యాట్స్మెన్లు స్పిన్ ఆడలేకపోవడం. స్పిన్ పిచ్ కాబట్టి ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ వాళ్ళకి ఇండియన్ స్పిన్నర్ సవాల్ గా మారొచ్చు. టీమ్ స్ట్రాటజీ. ఇండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది కాబట్టి సేమ్ టీమ్ తో బరిలోకి దిగవచ్చు. న్యూజిలాండ్ టీం బ్యాలెన్స్డ్ గా ఉంది. వాళ్ళు కూడా సేమ్ టీమ్ తో దిగే ఛాన్స్ ఉంది. లీగ్ మ్యాచ్ లో ఇబ్బంది పెట్టిన వరుణ్ చక్రవర్తిని ఫైనల్స్ లో ఎలా ఎదుర్కొంటారో చూడాలి. టాస్ గెలవడం ఇంపార్టెంట్. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 300 పైన టార్గెట్ సెట్ చేయడానికి దాటిగా ఆడవచ్చు. పిచ్ రిపోర్ట్. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం స్పిన్నర్స్ కి అనుకూలమైన పిచ్ కావడంతో ఫైనల్ ఫలితంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చేజింగ్ కి ఎక్కువ అనుకూలం. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసమే ఎదురు చూస్తుంది. ఎలా అయినా ఫైనల్స్ లో గెలిచి 25 ఏళ్ల తమ ఛాంపియన్స్ ట్రోఫీ కళని నెరవేర్చుకోవాలని న్యూజిలాండ్. మరోవైపు చాలా మంది కీ ప్లేయర్స్ కి ఇదే ఆఖరి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సో ఎలా అయినా గెలిచి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ శర్మ ఫైనల్ కి సిద్ధమవుతుంది. ఆల్ ది బెస్ట్ టు బోత్ టీమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.